హాయ్ ఎవరీవన్, దిస్ అరవింద్. మీరు చూస్తున్నారు విజయలక్ష్మి జెమ్స్ అండ్ పర్ల్స్. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అయితే 15 days అవుతుంది మన వీడియోస్ ఇప్పటి వరకు రాలేవు. ఎందుకంటే నేను రీసెంట్గా చార్ధామ్ యాత్రకి వెళ్ళొచ్చేసి వచ్చానండి. మా డాడీ చనిపోయి 1 year అవుతుంది. సో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అన్నీ చేసుకొని దేవుని దర్శించుకొని రావడం జరిగిందండి. లేట్ అయినా పర్లేదు, మన వ్యూవర్స్కి మంచి కంటెంట్ తెద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందండి. ఇది మెయిన్ ఈ వీడియోలో బిగినర్స్ అంటే ఇప్పటి వరకు కూడా బీడ్స్ గురించి నాలెడ్జ్ తెలియని వాళ్ళు, నాలెడ్జ్ ఉండి కూడా ఇంకా నేను గెయిన్ చేయాలి నాలెడ్జ్ అనుకున్న వాళ్ళు, బీడ్స్ కొందామని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు, బీడ్స్ అసలు యాక్చువల్ ఏముంటాయి దీంట్లో అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే పక్కా చూడాల్సిందే. ఎవరు కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. అయితే మీరు ఒక్కటి సింపుల్గా చెప్పండి, అప్పట్లో మన మదర్స్ కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ వాళ్ళు కొన్న బీడ్స్ ఇప్పుడు కూడా చూడండి ఎంత బాగుంటున్నాయో. అంటే అర్థం చేసుకోండి అప్పట్లో క్వాలిటీ ఎంత మెయింటైన్ అవుతుందో. ఇంకొకటి, అప్పట్లో చైనా ఐటమ్స్ అని చెప్పేసి ఏదో చీప్ ఐటమ్ అనేది, కాపీ ఐటమ్స్ అనేది అప్పట్లో సేల్ చేయలేదు. ఉంటే మంచి సేల్ చేసేవాళ్ళు, లేకపోతే ఆపేసేవాళ్ళు. బీడ్స్ కూడా ఎక్కువగా లేకుండే అప్పట్లో. కలర్స్ అనేది ప్రీషియస్ స్టోన్స్లో ఎక్కువగా ఉండవండి. అంటే సింపుల్ చెప్పాలంటే వాళ్ళు అప్పట్లో కొనే అన్నీ కూడా మన భాషలో ప్రీషియస్ స్టోన్స్ అన్నట్టు. ఈ ప్రీషియస్ స్టోన్స్ కూడా అప్పట్లో ఇవే మెయిన్ అయిపోతుండే. ఎక్కడ షాప్లో అయినా సరే, చిన్న వర్క్ షాప్ నుంచి అలా పడితే పెద్ద షోరూమ్ అయినా సరే, అప్పట్లో ఇవన్నీ మెయింటైన్ అయ్యి సేల్ అవుతుండే. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే డే టు డే చేంజ్ అయింది. బీడ్స్లో కూడా చాలా కాపీస్ అనేది అయితే వచ్చిందండి. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే మనం కొన్న బీడ్స్ అసలు యాక్చువల్లీ ఏంది, సింథటికా, సెమీ ప్రీషియసా. సో ఇవాళ ఈ జనరేషన్లో ఏమైపోతుందంటే లాంగ్ అంటే చాలా దూరం డిస్టెన్స్లో బిజినెస్ జాబ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ స్వయంగా ఏ షాప్కైనా సరే, ఏ షోరూమ్కైనా సరే వెళ్ళి మంచి ప్రాపర్ బీడ్స్ని చూస్ చేసుకోవడం ఎలా. సో మీకు మెయిన్ మీ ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి. సో ఇప్పటి వరకు ఈ వీడియో ఎవరైతే లైక్ చేయలేరో వెంటనే లైక్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వ్యూవర్స్కి బీడ్స్ మీద చాలా మట్టుకి అవగాహన లేదండి. ఎందుకంటే నాకు కొంతమంది పర్సనల్గా మెసేజ్ చేసి మోనాలిసా బీడ్స్ అడగడం కానీ 500,000లో బీడ్స్ లేవా, మంచి క్వాలిటీ దొరుకుతాయి కదా బయట అని చెప్పేసి చెప్తున్నారు. సో అంటే మన వ్యూవర్స్ని ఉద్దేశించి నేను ఈ వీడియో మన వ్యూవర్స్ కోసం డెడికేట్ చేస్తున్నానండి. ఎందుకంటే సరైన గైడ్ లేకపోతే మనం చాలా లాస్ అవుతాం మన బీడ్స్లో. సో ఈ వీడియోలో నేను సింపుల్గా అంటే బేసిక్స్ చెప్తున్నానండి. బేసిక్ ఇప్పటి వరకు ఎవరు కూడా బీడ్స్ కొనని బీడ్స్లో 3 types. ఫస్ట్ చూసుకున్నట్టయితే సింథటిక్, సెమీ ప్రీషియస్. సో సెమీ ప్రీషియస్ ఏంది, ప్రీషియస్ ఏంది, సింథటిక్ ఏందన్నా ఇవి మనకు అర్థమవుతలేదు. మరి మనకి ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి మీ ఉద్దేశం నాకు తెలుసు. ఓకే, నేను ఇది ఈజీగా చెప్తాను. ఏంటంటే సింథటిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ పోతుంది. అసలు యాక్చువల్లీ కలర్ గ్యారంటీ ఉండదు. ఇంకొకటి, బీడ్స్ అనేది పౌడర్, కెమికలైజ్డ్ పౌడర్ అన్నట్టు. ఆ కెమికలైజ్డ్ పౌడర్ని కలర్ వేసి మనకి ఎలా కావాలంటే అలా అచ్చుపోసి మనకి సేల్ చేస్తారు. అది ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. బట్ ఏంటంటే అది కొన్నా కానీ యూజ్ఫుల్ లేదు అల్లొకటి. ఇంకొకటి ఏంటంటే సెమీ ఆ సెమీ ప్రీషియస్ కూడా రేట్ అనేది తక్కువ ఉంటుంది, క్వాలిటీ అనేది న్యాచురల్ సోర్స్ లాగానే ఉంటుంది. కానీ ఇది లైఫ్ లాంగ్ గ్యారంటీ ఆగుతాయి దీంట్లో. తర్వాత చూసుకున్నట్టయితే ప్రీషియస్, ఇవి పూర్తిగా న్యాచురల్ సోర్స్ అండి. ఇవి ఏంటంటే మనకి మామూలుగా బండలు దొరుకుతాయి కదా బయట, అలా ఉండవు ఇవి. దీనికి సపరేట్గా బయట కొన్ని మౌంటైన్స్లో అంటే 200 meters 250 meters ఆ తవ్వకాల్లో ఇవి బయటపడతాయి. ఇవన్నీ కూడా ఏవి ఇప్పుడు లార్జ్ స్టోన్స్గా దొరకవు. ఇవేంటంటే కొంచెం లిమిట్గా దొరుకుతాయండి. అయితే ఇలా లిమిట్గా దొరికిన ఐటమ్స్ అన్నీ కూడా
మనకి మ్యానుఫ్యాక్చర్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. అక్కడ పంపించి దీనికి మనకి ఎలా అయితే మన ఇండియా ట్రెడిషనల్ మోడల్స్ ఎలా అయితే కావాలో అలా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాని కట్టింగ్ ప్రాసెస్ కానీ, దాని రఫింగ్ ప్రాసెస్ కానీ, పాలిషింగ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ చేసి మనకి ఫైనల్ టచ్గా ఆ బీడ్స్ అనేది అయితే మన దగ్గరికి చేరుతాయి. కాబట్టి ఈ న్యాచురల్ రీసోర్స్ నుంచి వచ్చింది కాబట్టి చాలా రేట్స్ ఉంటాయి. ఇవేంటంటే మనకి కావాలన్నప్పుడు ఈ బీడ్స్ అనేది అయితే దొరకవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ పర్సన్ దగ్గర నుండి తీసుకొచ్చి మనకి ఇస్తారు. కాబట్టి ప్రైజెస్ కూడా చాలా హైలో ఉంటాయండి. అయితే మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే సింథటిక్ ప్రైస్ దాదాపు మనకి 50-60 రూపీస్ నుంచి అలా పడితే 1000 లోపల మనకి అవి సింథటిక్ అయితే దొరుకుతాయి. సెమీ ప్రీషియస్ వస్తే దీనికి పర్ లైన్ అయితే ఉండవండి. ఇవన్నీ కూడా క్యారెట్స్ లాగానే సేల్ చేస్తారు. ఎందుకంటే దాన్ని మేకింగ్ చేసి హోల్స్ వేయడానికి కూడా పర్ క్యారెట్ లాగా చార్జ్ చేస్తారు. కాబట్టి అది ఫైనల్ టచ్ వచ్చేసరికి క్యారెట్ లాగానే సేల్ అవుతుందండి. అది చూసుకున్నట్టయితే మనకి 6-7 రూపీస్ నుంచి స్టార్ట్ సెమీ ప్రీషియస్. బట్ ఏంటంటే అన్ని మంచి క్వాలిటీస్ అయితే 6-7 రూపీస్లో దొరకవు. దానికి మనం ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే నియర్లీ 14, 13, 15, 16 లాస్ట్కి 20 రూపీస్. సెమీ ప్రీషియస్కి మనం 20 రూపీస్ అయితే ఫైనల్గా ఛార్జెస్ అయితే ఉంటాయండి. దాని తర్వాత ప్రీషియస్ చూసుకున్నట్టయితే కూడా ప్రీషియస్ స్టార్టింగ్ ఫ్రమ్ 35 రూపీస్ నుంచి పడితే 250, 350, 450 పర్ క్యారెట్ కూడా ఛార్జ్ చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, అంబానీ ఉన్నాడు, మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో దాంట్లో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ, విఐపీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఇంకా మంచి ప్రొఫెషనల్ వాళ్ళు కూడా వీళ్ళనేది ఏంటంటే ప్రీషియస్ వేసుకుంటారు. మీరు అనొచ్చు ప్రీషియస్లో అన్ని రకాల మోడల్స్ అయితే దొరకవు కదా అంటే తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు. బట్ వాళ్ళకి ఏంటంటే దీంట్లో అన్ని వెరైటీస్ అయితే దొరకవండి. బీడ్స్ ఎన్ని క్వాలిటీస్ మనం డైలీ యూస్లో వేసుకుంటామో అన్ని క్వాలిటీసే దొరుకుతాయి. అన్ని క్వాలిటీస్ అయితే దొరకవు. ఈ ప్రీషియస్లో చాలామందికి తెలియదు ఏంటంటారంటే మనకి ఈ కలర్ ఉందా లేకపోతే ఆ కలర్ ఉందా, వాళ్ళు కొత్త కలర్స్ మనకు చెప్తారు. బట్ ప్రీషియస్లో అన్ని క్వాలిటీస్ అన్ని కలర్స్ ఉండవండి, లిమిట్ స్టాకే ఉంటుంది. మళ్ళీ అవి కూడా వస్తాయి, రెడీ టు సేల్ అయిపోతాయి. కాబట్టి ప్రీషియస్కి చాలా డిమాండ్. సెమీ ప్రీషియస్కి వెళ్తే కూడా బెస్ట్ బయింగ్ అని చెప్పేసి నేను చెప్తానండి. సెమీ ప్రీషియస్లో మంచి క్వాలిటీ అనేది అయితే సూపర్గా యూజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి మంచి వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. దాంట్లో కార్విన్ కానీ, మనియా కానీ, పంకిన్ కానీ, ఇంకొన్ని అయితే బీడ్స్ చాలా హై రేట్లో కూడా ఉంటాయి. సో మంచి బీడ్స్ తీసుకోవాలి బిగినర్స్ కంటే నేను సజెషన్ చేసేది ఏంటంటే సెమీ ప్రీషియస్. ఎందుకంటే రేట్ ఆఫ్ క్యారెట్ తక్కువగానే ఉంటుంది. బీడ్స్ కూడా అవుట్ఫిట్ అనేది ఒక న్యాచురల్, ఇప్పుడు ఒక 50-60,000 కొని వేసుకునే వాళ్ళు 10 to 15,000 కొని వేసుకునే వాళ్ళు పక్క నిలబడితే మీరు అసలుకి పొత్తన కూడా ఉండదు, అంటే యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఉంటుంది. సో అంత మంచి అవుట్ఫిట్స్కి ఈ సెమీ ప్రీషియస్ అనేది బెస్ట్ చాయిస్. దీని తర్వాత సింథటిక్ చూసుకుంటే నిజం చెప్తున్నానండి, ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరు కొనపోయినా కానీ ఈ సింథటిక్ జోలికి అయితే పోకండి. ఎందుకంటే నేను బయట నేను మార్నింగ్ నుంచి పడితే ఎప్పుడైనా సరే నేను లేడీస్ తోటి మాది లేడీస్ బిజినెసే కాబట్టి చాలామంది లేడీస్ అయితే నేను డైలీ చూస్తుంటాను. సో ఎలా అయిపోయిందంటే క్వాలిటీస్కి ప్రియారిటీ ఇస్తున్నారండి. ఏదైనా వెకేషన్స్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఏదైనా పార్టీస్ కానీ వెళ్తే ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. వాళ్ళు ఏందంటున్నారంటే తను అంత అమౌంట్, అంటే తన దగ్గర అంత అమౌంట్ ఉన్నా కానీ తనేంది ఈ బీట్స్ వేసుకుంది, అసలు యాక్చువల్ వాళ్ళకి బీట్స్ తెలియదా, ఇంత చీప్ అంటే ఒక పర్సనాలిటీ వాల్యూ వాళ్ళు బీట్స్ తోటి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉన్నా సరే వాళ్ళు వేసుకునే వే ఆఫ్ స్టైల్ తోటే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా సింథటిక్ కొని మిస్టేక్ అయితే చేయకండి. ఓకే, మీ దగ్గర మనీ లేవు, ఫ్రెండ్లీ బడ్జెట్ అవుతుంది, సింథటిక్ తీసుకుంటా, బెస్ట్ ఫ్రెండ్లీ అవుతుంది కదా బ్రదర్, ఏసీ తీసేయడమే కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. బట్ ఏంటంటే దీనితోటి మీరు ఏసీ తీసే దానికైతే ఓకే నేను సజెషన్ చేస్తా. బట్ ఏంటంటే మీకు లాంగ్ రన్లో ఎక్కువగా యూజ్ కావాలి, మీ డాటర్స్ కానీ
కోడళ్ళు వచ్చే కోడలైనా సరే ఎవరైనా సరే ఈ బీడ్స్ వేసుకునేటట్టుగా మీరు ఉండాలి కాబట్టి, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి కాబట్టి, అలాంటి వాళ్ళకి నేను మాత్రం సెమీ ప్రీషియస్ నుంచి స్టార్ట్ చేయమంటాను. ఎందుకంటే అడగండి, ఏ షాపులకైనా అడగండి, ఇవి సెమీ ప్రీషియసా అడిగి తీసుకోండి. సింథటికా అని అంటే మాత్రం జోలికి వెళ్ళకండి. మనీ లేకపోతే తప్ప మీరు మాత్రం జోలికి వెళ్ళకండి. మళ్ళీ ఇంకొకటి, ఈ బీడ్స్ కూడా నేను ఇప్పుడు ఒక 2 minutesలో రఫ్గా కూడా చూపిస్తాను. అసలు యాక్చువల్లీ బీడ్స్ ఏంది అని చెప్పి అన్ని పక్కన పెట్టి నేను ప్రతిదీ కూడా మీకు సింపుల్ షార్ట్ అండ్ స్వీట్గా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బీడ్స్ వచ్చేసరికి రంగులుగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సింథటిక్ అండి. అవును, ఎందుకంటే ఈ సింథటిక్లో రకరకాల కలర్స్ వస్తాయి కాబట్టి మనకి ఇవి ఏంటంటే ఇలా ఉంటాయి. అయితే ఇప్పుడు దీనితోటి మనం గ్రీన్ కానీ ఎమరాల్డ్స్ కానీ నేను ఒక శాంపుల్గానే పెట్టాను. మన దగ్గర కావాలంటే ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. అయితే దీని తర్వాత కూడా ఇంకొకటి అండి మీకు ఇప్పుడు చూపిస్తాను. అదేంటంటే మనకి చాతం అంటారు. ఈ చాతం కూడా మనకి కలర్ అనేది ప్రాపర్గానే ఆగుతుంది. అసలు కలర్ ఇష్యూస్ అయితే అసలే ఉండవండి. ఇవి వచ్చేసరికి సింథటిక్ తోటి పోలిస్తే ఈ చాతం అనేది సెమీ ప్రీషియస్ అనేది కొంచెం బెటర్ లైఫ్ అయితే ఇస్తుంది. అయితే టాప్లో నేను చెప్పిన మంచి క్వాలిటీ ఏంటంటే ఇవేనండి. అయితే ఇవి వచ్చేసరికి మోర్గనైట్స్ అంటారు. ఇవి చాలా రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే ఇవి ప్యూర్ న్యాచురల్. ఇప్పుడు మీకు చూపించినట్టుగానే ఇవి మైన్స్ అనేది మనకు ప్రాపర్గా తీసుకొచ్చి కట్ చేసి మన కస్టమర్స్కి అనేది సేల్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో వాటర్ లెవెల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఇది మన ప్రీషియస్, ఇప్పుడు చాలా మందికి మనీతో ప్రాబ్లం లేదు, నాకు క్వాలిటీ ఇంపార్టెంట్ అన్న వాళ్ళకి ఇప్పుడు ఇవి వచ్చేసరికి మనకి ఎల్లో సఫైర్స్ అంటారు. అయితే ఇవన్నీ కూడా నేను శాంపుల్గానే చూపిస్తున్నాను. మీకు ఒకళ్ళు కావాలి అంటే కూడా ప్రతిదీ నేను అందుబాటులో అయితే తెస్తానండి. దిస్ ఈస్ అర్విన్ సైనింగ్ ఆఫ్. బాయ్.